హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ముఖ్యంగా ఈ 50 డేస్ గ్రూప్ 4 ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఏ అంశాలను ఫోకస్ చేసినట్లయితే గ్రూప్ 4లో సక్సెస్ సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది చర్చిద్దాం. ఇప్పుడు జూలై 1కి గ్రూప్ 4 ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ అయింది. ముఖ్యంగా విద్యార్థుల చేతిలో ఈ మేలో ఉన్నటువంటి ఒక 20 డేస్, జూన్లో ఒక 30 డేస్ ఉన్నట్టు టోటల్గా అరౌండ్ 50 డేస్ ఉన్నాయి. ఈ 50 డేస్లో ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి, ఏ సబ్జెక్ట్ ఎక్కువగా ఫోకస్ చేయాలి, పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, అయితే పేపర్ 2లో వచ్చేసి అర్థమెటిక్ ప్రయారిటీ ఎంత, జనరల్ మ్యాథ్స్ ప్రయారిటీ ఎంత, రీజనింగ్లో వర్బల్ నాన్ వర్బల్ లాజికల్ ప్రయారిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చర్చిద్దాం. చూడండి, మనం ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ 4లో దానికన్నా ముందుగా మీకు చాలామంది విద్యార్థులు మన ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులతో పాటు ఓన్లీ గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ ఫీజులో, అంటే చాలా తక్కువ ఫీజులో ఒక 20 జిఎస్ పేపర్ 1 20, పేపర్ 1 20, పేపర్ 2 20, ఈ 2 గ్రాండ్ టెస్ట్లను మేము 2 డేస్లో ఆన్లైన్లో మన యాప్లో టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంటుంది. ఫీజు ఎంత అనేది మీకు ఆ కోర్సులోనే ఉంటుంది. చాలా తక్కువ అండి. విద్యార్థులకు ఉపయోగంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ టెస్ట్ సిరీస్. ఈ పేపర్ 1 పేపర్ 2ని కూడా సిలబస్ ఏదైతే గ్రూప్ 4 సిలబస్ ఉందో ఖచ్చితంగా దానికి అనుగుణంగానే తయారు చేయబడినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఎందుకంటే జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి పేపర్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఎంతెంత వెయిటేజ్ ఉంటుంది, పేపర్ 2లో అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ మ్యాథ్స్ ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 20 పేపర్ 1 అంటే పేపర్ 1 20, పేపర్ 2 20, టోటల్ 40 టెస్ట్లు మీకు జూలై 1కి ఎగ్జామ్ ఉంది కాబట్టి కంటిన్యూషన్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విధంగా అతి తక్కువ ఫీజులో ఈ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ అనేది మీకు గ్రూప్ 4కి అందుబాటులో ఉంటుంది. 2 డేస్లో అందుబాటులో ఉంటుంది. మేము వాట్సాప్ గ్రూప్లో కానీ సెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ కోర్సుకు సంబంధించినటువంటి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. 2 డేస్లో మీకు అందుబాటులో ఉంటుంది. జనరల్ స్టడీస్ టెస్ట్ 1 నుంచి టెస్ట్ 20 వరకు, అలానే పేపర్ 2 మ్యాథ్స్ పేపర్ ఏదైతే ఉందో టెస్ట్ 1 నుంచి టెస్ట్ 20 వరకు మొత్తం 40 ఎగ్జామ్లు, టోటల్ 40 ఎగ్జామ్స్ ఏవైతున్నాయో మీకు టెస్ట్ సిరీస్ అనేది గ్రూప్ 4తో అందుబాటులో ఉంటుంది. రైట్, ఫస్ట్ ఆ విషయాన్ని పక్క పెట్టినట్లయితే అసలు ఈ గ్రూప్ 4 ప్రిపరేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ మనం పేపర్ 1 చూద్దాం. చాలా క్లియర్గా వినండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది ఏంటంటే సపోజ్ హిస్టరీ ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళు హిస్టరీలో ఎంత వెయిటేజ్ అని, పాలిటీ ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళు పాలిటీ ఎంత వెయిటేజ్ అని, అటు ఇటు చెప్పినా కూడా ఏ విద్యార్థి కూడా కన్ఫ్యూజన్కి లోను కాకుండా ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. నేనేమంటున్నానంటే పేపర్ 1లో మొత్తము 11 యూనిట్స్ ఇచ్చాడండి. 11 యూనిట్స్లో నుంచి మీకు వచ్చేది 150 మార్క్స్ వస్తుంది. ఈ 150 మార్క్స్ కూడా మనకు 2.5 hours టైం ఉంటుంది. తర్వాత వచ్చేసి మొత్తం ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ మేనర్లోనే ఉంటుంది. బట్ ఏమాత్రం నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ఏ ఎగ్జామ్ అయినా కూడా జనరల్ స్టడీస్ అనేది ఒక మోస్తరుగా ఎబో యావరేజే వస్తుంది పేపర్. అంటే ఒకప్పుడు జనరల్ స్టడీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు వస్తున్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్స్ మాత్రం స్టాండర్డ్ మంచిగానే వస్తుంది. బట్ స్టేట్మెంట్ మోడల్ వస్తుంది, అజర్షన్ అండ్ రీజన్ మోడల్ వస్తుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడల్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి జనరల్ స్టడీస్ అనేది సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉండి మీకు ఒక స్థాయిని మించి పేపర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 9 lakhs ఎబో అప్లికేషన్స్ వరకు ఉన్నాయి, 8,000 ఎబో వేకెన్సీస్కి. కాబట్టి అంత ఎక్కువ మంది రాస్తున్నటువంటి ఎగ్జామ్ కూడా పేపర్ తక్కువ స్థాయిలో వస్తుందని కూడా మనం అనుకోవద్దు. కాబట్టి అన్ని దృష్టి పెట్టుకునే ప్రిపేర్ కావాలి. ఒక విషయాన్ని గమనించినట్లయితే లాస్ట్ టైం మీరు డిఏఓ ఎగ్జామ్ పేపర్ జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో డిఏఓ ఎగ్జామ్ పేపరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంత స్టాండర్డ్ రాకపోయినా
డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ అని ఒక ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది. అందులో జనరల్ స్టడీస్ పేపర్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే స్థాయిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఈ 11 యూనిట్స్లో మీరు గమనించాలంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్కి 2 యూనిట్స్ ఇచ్చాడండి. పాలిటీ అండ్ గవర్నెన్స్కి 2 యూనిట్స్ ఇచ్చాడు. పాలిటీ అండ్ గవర్నెన్స్ దీనికి 2 యూనిట్స్ ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్కి 2 యూనిట్స్ ఇచ్చాడు. పాలిటీ అండ్ గవర్నెన్స్కి 2 యూనిట్స్ ఇచ్చాడు. అండ్ తర్వాత సైన్స్ పార్ట్కి వచ్చేసి ఒక యూనిట్ ఇచ్చాడు. సైన్స్ పార్ట్కి వచ్చేసి ఒక యూనిట్ ఇచ్చాడు. అండ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ కలిపి ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ కల్చర్కి ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ 2 యూనిట్స్, పాలిటీ గవర్నెన్స్ 2 యూనిట్స్, సైన్స్ 1 యూనిట్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ ఒక యూనిట్ ఉంది, తెలంగాణ కల్చర్ ఒక యూనిట్ ఉంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఒక యూనిట్ ఇచ్చాడు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఒక యూనిట్ ఇచ్చాడు. ఎకానమీ ప్లస్ జాగ్రఫీ కలిపి ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మీకు సైన్స్ పార్ట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి 2 to 4, 4 + 3 7, 7 + 3 10. తర్వాత మోడర్న్ హిస్టరీ ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. మోడర్న్ హిస్టరీ ఇవండి మీకున్నటువంటి సిలబస్. గ్రూప్ 4th జనరల్ స్టడీస్ పేపర్లో 11 యూనిట్స్ క్లియర్గా మెన్షన్ చేశాడు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ 2 యూనిట్స్లో నుంచి మీరు పక్కా అండి మీరు గెట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్లో 2 యూనిట్స్ ఏవైతున్నాయో ఈ కరెంట్ అఫైర్స్ 2 యూనిట్స్లో నుంచి ఒక 25 మార్క్స్, అండ్ తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్లో నుంచి ఒక 25 మార్క్స్, సైన్స్లో నుంచి మీరు ఒక 25 మార్క్స్, ఈ తెలంగాణ పార్ట్లో నుంచి ఒక 25 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి పక్కా. 100 మార్క్స్ ఈ ఏరియా నుంచే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ పార్ట్లో నుంచి 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ మీరు అబ్జర్వ్ చేయాలి దాని కొరకు మీరు తెలంగాణ మూమెంట్ని, తెలంగాణ హిస్టరీని, తెలంగాణ కల్చర్ని ఈ 3 భాగాలు చూసుకున్నట్లయితేనే మీకు 25 మార్క్స్ వస్తాయి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ మూమెంట్ సిలబస్ హెవీగానే ఉంటుంది, తెలంగాణ కల్చర్ హెవీగానే ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఈ 3 ఏరియాస్లో నుంచి 25 మార్క్స్ వస్తాయి. బట్ ఇవ్వడం మాత్రం సిలబస్లో తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ కలిపి ఒక యూనిట్ లాగా ఇచ్చాడు, తెలంగాణ కల్చర్ ఒక యూనిట్ ఇచ్చాడు. అంటే జనరల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ వెయిటేజ్ ఎంత ఉండాలో తెలంగాణ కల్చర్ వెయిటేజ్ ఒకటి కూడా అంతే ఉండాలి. కానీ అలా కాకుండా నేను ఏమంటున్నానంటే ఒక యూనిట్కి సేమ్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ సబ్జెక్ట్కు ఉన్నటువంటి అంతే దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ఎంతైతే ఉందో, ఎక్కువ సిలబస్ ఉంటే కొంచెం ఎక్కువ మార్క్స్ రావచ్చు, తక్కువ ఉంటే తక్కువ రావచ్చు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, దాంట్లో నుంచి తక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్విరాన్మెంట్. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ 2 యూనిట్స్ ఉన్నాయి, 25 మార్క్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్ 25 మార్క్స్, సైన్స్ ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ చేసుకున్నట్లయితే 25 మార్క్స్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ 25 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. అయితే ఇక్కడ మీరు ఈ స్కీమ్స్ ఒక యూనిట్ ఉంది. జనరల్గా ఒక 10 to 12 క్వశ్చన్స్ స్కీమ్స్ మీద, 12 వరకు, 12 or 13 ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి కూడా ఒక 10-12 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ 2 యూనిట్లను కలిపి ఒక 25 మార్క్స్ గెట్ చేయొచ్చు, 1 or 2 మార్క్స్ అటు ఇటు కావచ్చు. అండ్ ఎకానమీ, జాగ్రఫీ, మోడర్న్ హిస్టరీ కలిపేసి ఒక 25 మార్క్స్ తీసుకోవచ్చు. ఇదండి, ఇంతకన్నా పెద్ద వేరియేషన్ అయితే రాదు. ఎందుకంటే ఓన్లీ మోడర్న్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ మోడర్న్ హిస్టరీ తీసుకుంటే 10 to 12 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఒక యూనిట్. ఇప్పుడు జనరల్గా మనము 11 యూనిట్స్ అంటే చూడండి, 11 యూనిట్స్ అంటే మనము 13 ఒక్కొక్క యూనిట్కి 13 మార్క్స్ వేసుకుంటేనే 143 మార్క్స్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎకానమీ, జాగ్రఫీ కలిపి ఒకటే యూనిట్ ఇచ్చాడు. ఈ ఎకానమీ, జాగ్రఫీ కూడా కొంచెం తెలంగాణ రిలేటెడ్గానే ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది లాస్ట్ టైం గ్రూప్ 4లో. బట్ లాస్ట్ టైం గ్రూప్ 4 పేపర్ ఎలా వచ్చిందో అలానే రావాలని కూడా ఏం లేదు. కానీ ఇక్కడ కొంచెం ఒక 2-3 మార్క్స్, ఒక 5 మార్క్స్ వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎకానమీని, జాగ్రఫీని, అలానే మోడర్న్ హిస్టరీని ఇవన్నీ కలిపి కూడా 25 మార్క్స్కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. కొంతమంది హిస్టరీ ఒకటే 40 మార్క్స్ వస్తాయి కదా సార్ అని అడుగుతున్నారు. అలా చూసుకున్నట్లయితే
తెలంగాణ మూమెంటు, తెలంగాణ కల్చరు, తెలంగాణ హిస్టరీ 25 మార్క్స్ వేసుకుంటే ఓన్లీ మోడర్న్ హిస్టరీ ఇందులో ఒక 12-13 క్వశ్చన్స్ వేసుకుంటే ఆటోమేటిక్గా 40 క్వశ్చన్స్ అవుతున్నాయి. కానీ హిస్టరీ పార్ట్ 40 అనేదే చూస్తున్నారు. కానీ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ మొత్తం చదవాలి, తెలంగాణ హిస్టరీ చదవాలి, తెలంగాణ కల్చర్ చదవాలి, తెలంగాణ మూమెంట్ చదవాలి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మీరు. కాబట్టి ఇక్కడ ఏదైతే విషయాలు ఉన్నాయో మీరు ఎకానమీ, జాగ్రఫీ, తెలంగాణ మోడర్న్ హిస్టరీ పార్ట్ ఒక 25 to 30 మార్క్స్ వేసుకున్నట్లయితే స్కీమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక 20-25 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. బట్ ఒక 5 మార్క్స్ అటు ఇటు చేంజ్ కావచ్చు, కానీ ఈ టైప్లో మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి 100 మార్క్స్, ఇవి 50 మార్క్స్. బట్ ఈ టోటల్ 150 మార్క్స్ కవర్ అవుతుంది. కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అన్ని సబ్జెక్టులను ఫోకస్ చేయడం బెటరు. కానీ ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ ఎవరైతే అటెంప్ట్ చేసి నెక్స్ట్ గ్రూప్ 4 ప్రిపరేషన్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్రయారిటీగా మీరు ఈ స్కీమ్స్ని, డిజాస్టర్ మేనేజ్మెంట్ని చూసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ తక్కువగా ఉంటుంది సిలబస్. ఈ తెలంగాణ స్కీమ్స్ కూడా తక్కువగా ఉంటుంది. వీలైతే ఈ 2 సబ్జెక్టులని తొందరగా ఫినిష్ చేసుకున్నట్లయితే మీకు ఇందులో అంతా కొత్తది ఏం లేదు. మీరంతా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపేర్ అయిన సిలబసే. ఇందులో ప్రత్యేకంగా మీరు ప్రిపేర్ అయ్యేది ఏమీ లేదు. కాకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత ఈ పర్యావరణానికి సంబంధించి మీరు థియరిటికల్గా ఏదైనా మెటీరియల్ చదివిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందో దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలాంటివి వచ్చాయి, మీరు ఆ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే రిజల్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే ఎన్విరాన్మెంట్, పర్యావరణం కూడా మీరు అలానే ప్రాక్టీస్ చేయడం బెటరు. ఈ తెలంగాణ గౌట్ స్కీమ్స్ కూడా మీరు మెటీరియల్, ఒక ప్రాపర్ మెటీరియల్ ఆల్రెడీ మన దగ్గర గ్రూప్ 4 ఎకానమీ రాధాకృష్ణ సార్ చెప్పినటువంటి గ్రూప్ 4 బ్యాచ్లకు చెప్పినటువంటి స్కీమ్స్ ఉన్నది. దాన్ని ఆల్రెడీ మన స్టూడెంట్స్కి అందుబాటులో గ్రూపులలో పెట్టాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ధనంజయ్ సార్ చెప్పాడు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. బట్ ఎవరైనా మన స్టూడెంట్సే కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయినా మీకు ఏ మెటీరియల్ కంఫర్ట్ అనుకుంటుందో దాన్ని చేసిన తర్వాత ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రం మీరు బాగా గమనించినట్లయితే అండి, మోడర్న్ హిస్టరీ చాలా తక్కువ సిలబస్ ఉన్నప్పటికీ కూడా గన్ షాట్ క్వశ్చన్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. మోడర్న్ హిస్టరీని జాగ్రత్తగా బిట్ టు బిట్ ఆన్సర్ చేసే విధంగా మోడర్న్ హిస్టరీ ఒకటే ఉంది. ఏన్షియంట్ లేదు, మిడివల్ లేదు. కాబట్టి మోడర్న్ హిస్టరీని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి స్కీమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకోండి. ఇక ఎకానమీ, జాగ్రఫీ వచ్చేసి ప్రాథమికమైన అంశాలను ఫోకస్ చేసుకుంటే బెటర్. ఇటు లాస్ట్ టైము ఎకానమీలో క్వశ్చన్స్ తెలంగాణ ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్, తెలంగాణ జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్సే వచ్చాయి. వచ్చినటువంటి తక్కువ క్వశ్చన్లలో కూడా ఇండియా కన్నా ఎక్కువగా తెలంగాణనే ఫోకస్ చేయడం జరిగింది. బట్ ఈసారి ఎలా ఉంటుంది అనేది కూడా అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ 4లో జనరల్ స్టడీస్ పార్ట్ కొంచెం తెలంగాణ వైపే మొగ్గు చూపే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. అదొకటి దృష్టి పెట్టుకోవాలి. ఎక్కువగా ఈ ఎకానమీ పార్ట్ అండ్ జాగ్రఫీలో అది ఉంటుంది. ఈ స్కీమ్స్ అనేది తెలంగాణ రిలేటెడే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక మోడర్న్ హిస్టరీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ కానీ, ఈ సైన్స్ కానీ, పాలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ జనరల్గా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మేజర్గా ఉన్నట్లయితే ఏ ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేస్తే బెటర్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ స్కోర్ ఎక్కువగా చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక విషయం అండి, ఈ 150 మార్క్స్లో ఎంత స్కోర్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడే మీరేం టార్గెట్ చేయలేరు. ఎందుకంటే పేపర్ స్టాండర్డ్ని బట్టి ఆ స్కోర్ ఉంటుంది. బట్ జనరల్ స్టడీస్ పేపర్ మాత్రం దాదాపు 9 lakhs ప్లస్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి పేపర్ స్టాండర్డ్ ఉండే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. రైట్. నెక్స్ట్ అండి, పేపర్ 2 అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. పేపర్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాథ్స్ పేపర్ అండి ఇది. ఈ పేపర్ 2లో మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఒక విషయాన్ని మ్యాథ్స్ పార్ట్, రీజనింగ్ పార్ట్ డివైడ్ చేసినాను. అయితే మీకు ఒకటి ఏమన్నాడంటే రీజనింగ్ పార్ట్ ఏమన్నాడు, అర్థమెటిక్ రీజనింగ్లో ఏమన్నాడంటే వర్బల్ అన్నాడండి, తర్వాత నాన్ వర్బల్ అన్నాడు, తర్వాత వచ్చేసి క్రిటికల్ అన్నాడు. అంటే దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వర్బల్ రీజనింగ్ మొత్తం చేయాలి, నాన్ వర్బల్ మొత్తం చేయాలి, క్రిటికల్ మొత్తం చేయాలి. బట్ టోటల్ రీజనింగ్ ఏదైతుందో అది మొత్తం ఉంటుంది. మీరు మినిమం 60 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. రీజనింగ్ నుంచే 150 మార్క్స్లో 60 క్వశ్చన్స్ మీరు దాదాపు ఆ రీజనింగ్లో నుంచే చూస్తాం. అర్థమెటిక్ అనుకుంటున్నారు చాలామంది. పోయినసారి గ్రూప్ 4 ఎగ్జామ్లో అర్థమెటిక్ క్వశ్చన్స్ వచ్చాయి, జనరల్ మ్యాథ్స్ రాలేదు. కానీ అంతకుముందు కండక్ట్ చేసిన దాంట్లో కూడా జనరల్ మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చాయి. కానీ మనం సిలబస్లో చూసినట్లయితే ఏమన్నాడంటే గణిత అంకగణిత సామర్థ్యాలు అన్నాడు, గణిత అంకగణిత సామర్థ్యాలు అన్నాడు. అంకగణితం అంటే అర్థమెటిక్, గణితం అంటే మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్.
ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్ మ్యాథ్స్ చూసుకోవాలి అండ్ అర్థమెటిక్ చూసుకోవాలి. ఈ అర్థమెటిక్ ఒక 45 క్వశ్చన్స్ వస్తే జనరల్ మ్యాథ్స్ ఒక 15 క్వశ్చన్స్ అని వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేయాలి. బట్ ఓన్లీ ప్యూర్ అర్థమెటిక్ 45 క్వశ్చన్స్. మీరు ఎప్పుడైనా చూడండి అమ్మా, ఈ అర్థమెటిక్ పేపర్ అనేది ఎస్ఐ స్థాయిలో ప్రిపేర్ అయిన ఏ విద్యార్థి అయినా కూడా మొన్నంటే ఎస్ఐకి ఒక క్వశ్చన్లోనే 2-3 క్వశ్చన్లు అడగడం, బాగా టైం టేకింగ్ క్వశ్చన్లు అడగడం జరిగింది. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోయినసారి డిఏఓ ఎగ్జామ్ను అబ్జర్వ్ చేసినట్లయితే అందులో అర్థమెటిక్ పార్ట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. బట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే అర్థమెటిక్ మీరు పరిశాన్ అయ్యే విధంగా ఏముండకపోవచ్చు. బట్ జనరల్ మ్యాథ్స్ కూడా 15 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. టోటల్ అర్థమెటిక్ సిలబస్ ఏంటో మీకు తెలుసు. టోటల్ అర్థమెటిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే అర్థమెటిక్ టాపిక్స్ అన్ని చేయాలి. కానీ జనరల్ మ్యాథ్స్లోకి వచ్చేసరికి మాత్రం సమితులు అనేటటువంటి సెట్స్ అనేటటువంటి టాపిక్ చేయాలి. తర్వాత వచ్చేసి శ్రేణులు ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ చేయాలి. తర్వాత మాత్రికలు మ్యాట్రిసెస్ అనేటటువంటి టాపిక్ చేయాలి. ట్రిగోనమిట్రీ అనేటటువంటి టాపిక్ చేయాలి. తర్వాత నిరూపక రేఖా గణితము కోఆర్డినేట్ జామెట్రీ చేయాలి. తర్వాత వచ్చేసి సాంఖ్యక శాస్త్రం చేయాలి, స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం చేయాలి, నిరూపరేఖ గణితం, త్రికోణమితి, మాత్రికలు, శ్రేణులు, సమితులు. తర్వాత వచ్చేసి వర్గ సమీకరణాలు క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అంటే పాలినామియల్స్ రిలేటెడ్ వర్గ సమీకరణాలు చేయాలి. తర్వాత వచ్చేసి మీకు బహుభుజి పాలిగన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్ జామెట్రీ కాన్సెప్ట్స్ కూడా ఐడియా ఉండాలి. ట్రయాంగిల్స్ బేసిక్ ప్రాపర్టీస్, తర్వాత కోఆర్డినేటర్స్కి సంబంధించి త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తం, ఆ వృత్తంలో కూడా నియమాలు, స్పర్శరేఖ నియమాలు అంటే కార్డ్ ప్రాపర్టీస్, టాంజెంట్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా బేసిక్ జామెట్రీ అంతా గ్రిప్ ఉండాలి కంపల్సరీ. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే కాబట్టి ఈ 15 మార్క్స్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 150 మార్క్స్లో 120 వరకు చాలామంది, 110 వరకు చాలామంది పోతారు. ఇది డిసైడింగ్ స్కోర్ కాదు, దానిపైన వచ్చేది డిసైడింగ్ స్కోర్ అవుతుంది. కాబట్టి జనరల్ మ్యాథ్స్లో ఉన్నటువంటి 15 మార్క్స్ ఏదైతే ఉందో సమితులు, శ్రేణులు, మాత్రికలు, త్రికోణమితి, నిరూపరేఖ గణితం, సాంఖ్యశాస్త్రం, వర్గ సమీకరణలు, బహుభుజి అండ్ బేసిక్ జామెట్రీ పార్ట్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ ప్రతిదీ కూడా ఇన్ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. స్కూల్ బుక్స్ రిలేటెడ్గా చూసుకున్నా సరిపోతుంది. ఈ పార్ట్ ఏదైతుందో మీరు దాన్ని ఒక్కసారి 15 మార్క్స్ కేటగిరీగా చూసుకోవాలి. ఇక ప్యూర్ అర్థమెటిక్ అంటే మొత్తము సగటు, శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్ర వడ్డీ, కాలం పని, కాలం దూరం, సంఖ్యలు, కాసాగు, సూక్ష్మీకరణ, వర్గ సమీకరణాలు, ఇలాంటి వైశాల్యాలు, ఘన పరిమాణాలు ఖచ్చితంగా చేయాలి. సో లాస్ట్ టైం కూడా క్వశ్చన్ చాలా రావడం జరిగింది. నిష్పత్తి, అనుపాతం, భాగస్వామ్యం, వయస్సులు, ఆ ప్యూర్ అర్థమెటిక్ పార్ట్తో పాటు న్యూమరికల్ ఎబిలిటీ పార్ట్ అయినటువంటి సంఖ్యలు, కాసాగు, వర్గ సమీకరణ, అది సంఖ్యలు, కాసాగు, సూక్ష్మీకరణ, వర్గమూలాలు, ఘనమూలాలు, ఓకే, ఇలాంటి టాపిక్స్ కూడా చూడాలి. తర్వాత వైశాల్యాలు, ఘన పరిమాణాలు కూడా చూసుకోవాలి. ఇదంతా కలిపి కూడా మీకు 60 మార్క్స్కి వస్తుంది. వర్బల్, నాన్ వర్బల్, క్రిటికల్ మాత్రం కంపల్సరీ 60 మార్క్స్ వస్తుంది. మరి అందులో వర్బల్, నాన్ వర్బల్, క్రిటికల్ ఎలా వస్తుంది? 20 వస్తుంది అంటే అలా, అంటే వర్బల్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సిలబస్ వర్బల్ నుంచి కొంచెం ఎక్కువ వస్తుంది. నాన్ వర్బల్లో మాత్రం మీరు పాచికలు చూసుకోవాలి, గణాలకు రంగులు వేయటం చూసుకోవాలి. తర్వాత వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్ ఉంది కదా, ఆ 3 టాపిక్స్తో పాటు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, తర్వాత సిరీస్ ఎనాలజీ, క్లాసిఫికేషను, ఎంబెడెడ్ ఫిగర్ ఫార్మేషను, ఫిగర్ మ్యాట్రిక్స్, ఇలాంటివన్నీ కూడా నాన్ వర్బల్లో డయాగ్రామెటికల్గా ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా ప్రాక్టీస్ చేయాలి. బట్ నాన్ వర్బల్ క్రిటికల్లో కూడా మీరు స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, కంక్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, తర్వాత వచ్చేసి సిలాయిజం, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నిట్లో నుంచి 60 మార్క్స్ వస్తుంది. బట్ ఎవరైతే ఎస్ఐ ప్రిపేర్ అయి ఉన్నారో ఆల్రెడీ మీరు వర్బల్ ఈ పార్ట్ అంతా ఫినిష్ చేశారు. కొంచెం ఈ జనరల్ మ్యాథ్స్ పార్ట్ని ఒకసారి చూసుకోండి. అర్థమెటిక్ రీజనింగ్ మీరు ఇన్ని రోజులు ఏదైతే ప్రాక్టీస్ చేశారో దాన్ని రివిజన్ చేసుకుంటా మోడల్ ఎగ్జామ్స్ రాయండి. ఎస్పెషల్గా మన స్టూడెంట్స్, మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి చాలామంది విద్యార్థులు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిన తర్వాత విలేజెస్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మనం ఇక్కడ ఆఫ్లైన్లో గ్రూప్ 4 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. బట్ చాలామంది ఆఫ్లైన్కు రాలేక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కడో విలేజ్లో ఉన్నారు కాబట్టి చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సరే ఏదైనా ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ 4 అయ్యేంత వరకు ఏదైనా ప్రొవైడ్ చేయండి అంటే దాన్ని ఉద్దేశం పెట్టుకొని ఏంటంటే సేమ్ మనము ఈ జనరల్ స్టడీస్లో కానీ
మ్యాథ్స్ పేపర్లో కానీ సేమ్ సిలబస్ ఓరియంటేషన్లోనే ఎలా అయితే వెయిటేజ్ ఉందో అదే ఉద్దేశంతో ఆలోచించి అదే పద్ధతిన మీకు ఒక పేపర్ 2లో ఒక 20 పేపర్స్, పేపర్ 1 ఒక 20 పేపర్స్, మొత్తం 40 పేపర్స్ మీకు చాలా తక్కువ కాస్ట్, చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మన యాప్లో 2 డేస్ తర్వాత అందుబాటులో ఉంటుంది, తీసుకోండి. మనం జనరల్గా ఎక్కువగా ఏ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయము, ఆఫ్లైన్లోనే ఎక్కువగా కండక్ట్ చేస్తాం. ఆన్లైన్ ఏది కూడా ఇంతవరకు మనం ఎక్కువగా వెళ్ళము. బట్ ఇప్పుడు విద్యార్థులు చాలామంది రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇందులో ఎలాంటి కమర్షియల్ యాంగిల్ లేదు. దాని కాస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా తక్కువ కాస్ట్, చాలా తక్కువ కాస్ట్లో 40 ఎగ్జామ్స్. ఇంకో విషయం అండి, ఆ 40 ఎగ్జామ్స్లో 20 ఎగ్జామ్స్ మ్యాథ్స్ బేస్డ్ ఉంటాయి, 20 ఎగ్జామ్స్ జిఎస్ బేస్డ్ ఉంటాయి. ఆ 20 మ్యాథ్స్ బేస్డ్ ఎగ్జామ్స్కి మీకు యాప్లోనే ప్రతి క్వశ్చన్ పేపర్కు సొల్యూషన్స్ పీడిఎఫ్ రూపంలో ఉంటాయి. మొత్తం 20 పేపర్స్ పీడిఎఫ్ ఉంటుంది. అంటే క్వశ్చన్ నెంబర్ సొల్యూషన్ ఉంటుంది. మీరు ప్రతి మ్యాథ్స్ పేపర్కి ఉంటుంది సొల్యూషన్. పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, వీడియో రూపంలో ఉండదు, పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. మీరు ఏదైనా కూడా సొల్యూషన్ అక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే సబ్జెక్ట్ ఆల్రెడీ అందరూ చాలామంది ప్రాక్టీస్ చేశారు. 50 డేస్ ఎగ్జామ్ ఉన్నప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏముండదు, రివిజన్ బేస్డే ఉంటుంది. కాబట్టి మీకు ఆ పీడిఎఫ్ చూసినా కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు రాసాం. బట్ ఓన్లీ తెలుగు మీడియంలోనే ఉంటాయండి టెస్ట్లు, ఇంగ్లీష్ మీడియంలో ఉండవు. ఓన్లీ తెలుగు మీడియంలో పెట్టాం. ఓకే రైట్. ఇంకొక విషయం అండి, మరి 150 మార్క్స్లో రీజనింగ్ 60, మనకు మ్యాథ్స్ పార్ట్ 60 పోయినట్లయితే 30 మార్క్స్ నుంచి 25 మార్క్స్ మాత్రం మనకు ఇది ఉంటుంది. రీజనింగ్ జనరల్గా 60 మార్క్స్ వస్తుందండి. మ్యాథ్స్ ప్లస్ అర్థమెటిక్ పార్ట్ వచ్చేసి 60, రిమైనింగ్ 30 క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్ వస్తాయి. ఒకవేళ ఇంగ్లీష్ కనుక 25 మార్క్స్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ జనరల్ మ్యాథ్స్ పార్ట్ కూడా యాడ్ అయిపోయి 5 మార్క్స్ ఇది పెరిగొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు రీజనింగ్ పార్ట్ 60, ఇది 60, ఇది 30 మార్క్స్కి వస్తుంది. 60, 30. ఇన్ కేస్ ఇంగ్లీష్ కనుక 30 నుంచి 25కి వస్తే ఆ 5 మార్క్స్ ఎక్కడైనా మ్యాథ్స్లో యాడ్ అయ్యేది ఉంటుంది. మీకు ఇంకొక విషయం కూడా అండి, ఆ టెస్ట్ సిరీస్లోనే మీకు ఇంగ్లీష్ మొత్తం 20 మ్యాథ్స్ బేస్డ్ ఎగ్జామ్స్లో అందులో ప్రతి పేపర్లో 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటాయి. కొన్ని టెస్ట్లలో 25 ఉంటాయి, కొన్ని టెస్ట్లలో 30 ఉంటాయి. ప్రతి దానికి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇంగ్లీష్. అది ఆల్రెడీ మనం యూట్యూబ్లో కూడా పెట్టిస్తున్నాం. మనము యూనిక్ స్టడీ సర్కిల్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి పేపర్ ఇంగ్లీష్. ఇప్పటి వరకు 5 గ్రాండ్ టెస్ట్ మ్యాథ్స్ అయ్యాయి, 5 గ్రాండ్ టెస్ట్ ఆఫ్లైన్లో జిఎస్ అయ్యాయి. వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా 4 వీడియోస్ మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి. మిగిలినవి కూడా అప్లోడ్ చేస్తారు. బట్ యాప్లో కూడా టెస్ట్ సిరీస్ ఎవరైనా తీసుకున్నా కూడా ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి పీడిఎఫ్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి పేపర్ కూడా మీకు సేమ్ దాని సిలబస్కి అనుగుణంగానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు దాన్ని పర్చేజ్ చేసి తీసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, ఈ పేపర్లో మీరు ఎవరైతే ఆల్రెడీ అర్థమెటిక్ రీజనింగ్ మీద కొంత అవగాహన ఉండి ప్రిపరేషన్ ఒక స్థాయికి వచ్చేసింది, ఇప్పుడున్న సమయంలో ఏం చేయాలంటే నా సజెషన్ మాత్రం మీరు ఇంగ్లీష్ను బాగా ఫోకస్ చేయండి. ఇంగ్లీష్లో కూడా మీకు ప్యాసేజ్ క్వశ్చన్లు, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఈ 2 రకాలే ఉన్నాయి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేయాలంటే కొంత గ్రామర్ పార్ట్ అవసరం ఉంటుంది, కానీ ప్యాసేజ్ క్వశ్చన్స్ మాత్రం మీకు 15 క్వశ్చన్స్ ప్యాసేజీ వస్తున్నాయి. ఆ 15 క్వశ్చన్లు గన్ షాట్ మీరు ఆన్సర్ చేసేటట్టు నెంబర్ ఆఫ్ ప్యాసేజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఇక అందరు చదివినట్టు ఇవి చదివేసి ఇంగ్లీష్ని పక్క పెడితే మాత్రము స్కోర్ పెరిగే ఛాన్స్ చాలా తక్కువ. బట్ ఆల్రెడీ అర్థమెటిక్ మీద అవగాహన ఉండి రీజనింగ్ మీద అవగాహన ఉన్న విద్యార్థులు జనరల్ మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంగ్లీష్ను ఫోకస్ చేయండి. బట్ యాజ్ యూజువల్గా ఇవి కూడా కంటిన్యూ చేయండి, కానీ ఫోకస్ మాత్రం ఇంగ్లీష్ను బాగా చేయాలి. ఇంగ్లీష్లో ఖచ్చితంగా 20 మార్క్స్ మీరు స్కోర్ చేసే విధంగా ఉండాలి. జనరల్ మ్యాథ్స్ కూడా నేను చెప్పినటువంటి టాపిక్స్ని ఒకసారి జాగ్రత్త చేయండి. ఎందుకంటే గ్రూప్ 4తో 8,000 పైన ఉద్యోగాలు అనేది చాలా పెద్ద నోటిఫికేషన్, చాలా మంచి నోటిఫికేషన్. ఉద్యోగం కూడా చాలా కంఫర్ట్గా చాలా మంచిగా ఉంటుంది. బట్ ఏ విద్యార్థి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఏ విద్యార్థి కూడా మీరు గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఇవన్నీ ఏం ప్రిపేర్ అయి ఉన్నా కూడా గ్రూప్ 4ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి జాబ్ కూడా కాదు. సో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఉన్నది 50 డేస్ వరకు, అరౌండ్ 50 డేస్ ఉంది. కాబట్టి ఈ 50 డేస్ని ప్రణాళికబద్ధంగా డైలీ ఒక 12-13 అవర్స్ ప్లాన్ చేసుకొని మంచిగా చదవండి. ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపేర్ అయి ఉన్నారో, మీకు చాలా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యి ఇన్ని డేస్ నుంచి దాని కొరకు మీరు ప్రిపేర్ అయ్యారు. కాబట్టి ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరు గ్రూప్ 4లో 80% సిలబస్ మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఉంది. సో మళ్ళీ ఒకసారి దాన్ని రివిజన్ చేసుకున్నట్లయితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలాగో ఎస్ఐ కానిస్టేబుల్
రిజల్ట్స్ వచ్చేలోపు కూడా ఈ ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో నేను చెప్పినటువంటి సిలబస్ను కూడా ఒకసారి సిలబస్ కాపీ ముందు పెట్టుకొని దాన్ని ఏ విధంగా అయితే స్కోర్ చేసుకోవచ్చో ఒకసారి చేయండి. థియరిటికల్ పార్ట్ చదువుతూ దాని రిలేటెడ్ కొన్ని ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఏ ఏరియాలో బిట్ వస్తుంది, ఎక్కడ ఫోకస్ చేయాలనేది కొత్త వాళ్ళకు తెలుస్తుంది. అంటే తెలంగాణ మూమెంట్లో ఏ ఏరియాలో బిట్స్ వస్తున్నాయి, కల్చర్లో ఎలాంటి బిట్స్ వస్తున్నాయి అంటే తెలవాలంటే థియరీతో పాటు మీరు ఆల్రెడీ ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఏ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ ఏరియాలో లైట్ తీసుకోవాలనేది కూడా ఒక ఐడియా ఫ్రేమ్ అవుతుంది. ఓకేనా? ఈ 50 డేస్ని చాలా జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.